హాయ్ గైస్ వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు బిగ్ బాస్ ఇప్పుడే అయిపోయింది. ఎన్ని ట్విస్టులో ఏమన్నా ఫన్, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అందరూ మహానటులే, ఒకరిని మించిన ఒకరు. మన ఏపీ తెలంగాణలో బయట రాజకీయాలు ఒక రకంగా నడుస్తూ ఉంటే, మన బిగ్ బాస్ హౌస్లో మాత్రం ఉన్న 12 మందిలో డిఫరెంట్‌గా రాజకీయాలైతే చేస్తా ఉన్నారు. అంటే 11 మందే గదా మీరనుకున్నది. పన్నెండో వాళ్ళు గూడా ఉన్నారు. ఎవరో తెలుసా? బిగ్ బాస్. అంటే 12 మంది ఆడతనే ఉన్నారు అన్నట్టు. సో, కట్ చేస్తే ఈరోజు ఎపిసోడ్ ఓపెనింగే ఇద్దరు అక్కలు. అమ్మ బాబోయ్! కొద్దిసేపు మనకి మెంటల్ హాస్పిటల్, పిచ్చి హాస్పిటల్, ఏం హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని హాస్పిటల్‌న చూపించినారు. ఏమన్నా ఫైటింగా. టూ గుడ్ ఎంటర్‌టైనర్స్. సోనియా అండ్ యస్మి. యస్మి తగ్గదు, సోనియా తగ్గరు. ఇద్దరు తగ్గేదేలే అని ఆ మాత్రం కొట్టుకోవాలిలే మళ్ళీ. పవర్‌ఫుల్ లేడీస్ ఇన్ బిగ్ బాస్ హౌస్ అంటే ఆ మాత్రం ఉండాలి. బట్ ఏది ఏమైనా గూడా మన యస్మి అక్క మాత్రం సూపర్ డిఫైన్ చేసింది సోనియాను. బట్ సోనియానే డిఫైన్ చేసుకోలేకపోయింది. బట్ సోనియా కూడా డిఫైన్ చేసుకుంటుంది, కానీ యస్మి వాయిస్ ఒక రేంజ్‌లో ఉండడం వల్ల సోనియా డౌన్‌ఫాల్ అయితే అయ్యింది. పడిపోయింది గూడా. ఆల్మోస్ట్ పడిపోయింది. లేవలేనంత స్థితిలోకి ఆ! వన్ మ్యాన్ ఆర్మీ. సో, ఫస్ట్ హాఫ్ మొత్తం చేసింది ఎవరయ్యా అంటే గనక యస్మి. కిల్ ఇట్. సోను మొత్తాన్ని గూడా కిల్ చేసి పాడదొబ్బేసింది. మళ్ళా చివరలో హ్మ్. ఏడ్చింది. మళ్ళా అక్కడ గూడా ఓదార్చింది ఎవరో తెలుసా? నిఖిలే. అమ్మ బాబోయ్! ఏమన్నా గేమన్నా మన యస్మి. సోనియాకేమో గాల్లో చుక్కలు చూపించింది. అక్కడ మన నిఖిల్‌నేమో బుట్టలేసుకుంది. హ్మ్. ఏడుపులైతే ఏడ్చింది. హ్మ్. మరి మామూలుగా ఉంటదా సోనియాతో పెట్టుకుంటే? సోనియానా మజాకా? తగ్గేదేలే. ఆ! సోనియాకు మనము ఆ బ్రెయిన్‌కి, సోనియా ఆలోచనలకు గాదు, సోనియా బ్రెయిన్‌కి, ఆ స్పాంటేనియస్‌కి ఏదైనా గూడా మాట్లాడేసి నెగ్గగలను అన్నటువంటి కాన్ఫిడెంట్‌కి, అది తప్పైనా, ఒప్పైనా ఏదైనా సోనియాకు మాత్రమే బిగ్ బాస్ హౌస్‌లో సాధ్యం అవుతుంది. అయి తీరుతుంది. అవ్వకున్నా అయ్యేలాగా సోనియా దాన్ని కన్వర్ట్ చేసి, డైవర్ట్ చేసి, గజిబిజి చేసి, అదే విషయాన్ని యస్మి చెప్పింది. "నీలాగా నేను కాదు తల్లియో! నువ్వు ఎటు పోయి మళ్ళా ఎక్కడికెక్కడో తీసుకొనొస్తావు. నా వల్ల కాదు నాయనా. నీవు 100% ఉన్నా కూడా దాన్ని 10% కన్వర్ట్ చేయగలవు" అన్నటువంటి విషయాలను బల్లగుద్ది మరి యస్మి సోనియా గురించైతే చెప్పేసింది అన్నట్టు. సూపర్ అంటే సూపరు. అక్కడ ఫైటింగ్‌కు వాళ్ళ ఫ్యాన్స్‌కి నరాలు కట్ అవుతుంటాయి గానీ, మనం ఎవ్వరి ఫ్యాన్సం గాదు. మనం సామాన్యమైనటువంటి ప్రేక్షకులం. అందరి ఆటను చూస్తాము, ఆనందిస్తాము. వాళ్ళు బాధపడుతున్నా గూడా ఎందుకు బాధపడుతున్నారని ఆనందిస్తాము. వాళ్ళు ఆనందిస్తుంటే గనక ఆనందానికి గూడా ఆనందపడతాము. చూసేటోళ్ళకి ఆనందమే తప్ప బాధ మాత్రం ఉండదు. ఉండకూడదు కూడా. ఎందుకు ఉండకూడదు అంటే గనక ఈరోజు కొట్టుకుంటారు, రేపు కలిసిపోతారు. బయటికొచ్చిన తర్వాత చెక్కా చెంచెక్క తక్క తై తక్క అని డాన్సులేసుకుంటా ఉంటారు. లాస్ట్ టైం బాగా ఎక్స్‌పీరియన్స్ అయింది. బాగా మన పల్లవి ప్రశాంత్‌కి సపోర్ట్ చేసి అన్నీ చేస్తే బయటికొచ్చినాక బిగ్ డ్రామా జరిగిపోయిన తర్వాత నాకు ప్రపంచంతోనే సంబంధం లేదు. నా ప్రపంచమే నాకు గొప్ప అని చెప్పేసి ఆయన ప్రపంచంలో ఆయన ఇట్టిట్లా ఉన్నాడు. ఆ! మనమేమో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ డామ్ డూమ్ రివీల్ ఇచ్చి ఆయనకు సపోర్ట్‌లు చేసి తర్వాత చిక్కు చికం అయిందన్నట్టు మన పరిస్థితి. సో, ఇక్కడ అంటే
గత అనుభవం దృష్ట్యా ఇక్కడ ఎవరికి గూడా సపోర్ట్ చేయకుండా హ్మ్. ఆటను ఆటలాగా చూసి వాళ్ళ మధ్యలో కొన్ని ఆణిముత్యాలు మాట్లాడుతా ఉంటారు. హ్మ్. ఈ మధ్య కాలంలో అందరూ ఇంగ్లీష్‌లో మాట్లాడుతా ఉన్నారు. సూపర్ కొటేషన్‌లు గూడా ఇస్తా ఉన్నారు. సో, వాటిని తీసుకొని అవి ఏమన్నా మన నిత్య జీవితంలో ఉపయోగపడతాయేమో అని దాన్లను మనం ఆ! వాడుకోవడం తప్ప ఎవ్వరిని గూడా జడ్జిమెంట్ చేయకుండా నీట్‌గా చూసుకుంటూ, నవ్వుకుంటూ ఉండాలి, ఉంటాము అన్నట్టు. సో, అది గైస్. సో, మనము రివ్యూలోకి వెళ్తే గనక ఈరోజు వాళ్ళిద్దరు గొడవ పడతా ఉంటే, ఎవరెవరు? సోనియా అండ్ యాస్మి గొడవ పడతా ఉంటే, అక్కడ ఉన్న వాళ్ళంతా గూడా ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించినారు తప్పితే, ఎవ్వరు కూడా మధ్యలో అయితే దూరలేదు. అక్కడ నిఖిల్ కావచ్చు, పృథ్వీ కావచ్చు అండ్ వీళ్ళ సైడ్ కిరాక్ సీత కావచ్చు, విష్ణు కావచ్చు, అందరూ కూడా ఎవ్వరు కూడా ఇంటర్ఫియర్ అయితే కానే కాలేదు. సో, అంత ఫైటింగ్ చేస్తా ఉన్నా కూడా వీటన్నిటిని బాగా గమనించుకున్నటువంటి సోనియా అక్క మధ్యలో అర్ధరాత్రి 12:00 గుసగుసలాడుతున్నటువంటి నిఖిల్ అండ్ సోనియా. హ్మ్. పాపం నిఖిల్ ఏం చేస్తాడు పొయ్యి, మీ ఫైటింగ్‌లో నేను దూరలేకపోయినాను. నీకు సపోర్ట్ చేయలేకపోయినాను. నన్ను క్షమించు తల్లో అంటే సోనియా అక్క ఏమంటది? "యూ ఆర్ బ్రోకెన్ మై హార్ట్. పగలగొట్టేసినావు నువ్వు" అని చెప్పేసి అంత బాధలో గూడా వాడిని బ్లేమ్ చేసుకుంటూ మాట్లాడగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే మన సోనియా అక్క మాత్రమే. ఇంక ఎవ్వరు లేనే లేరు అన్నట్టయితే గనక అక్కడ బాగానే జరిగింది. అన్నీ ఆమె మాట్లాడేసేసుకుంటది. అన్నీ అర్థం కాకుండా ఏదేదో చేసేసుకుంటది. అమ్మ బాబోయ్! సోనియా అక్క గురించి 2, 3 బుక్కులు రాయొచ్చు 'బిగ్ బాస్' హౌస్‌లోంచి బయటికి రాంగానే. అబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా చెప్తదా 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చినందుకు. నా క్యారెక్టర్‌ను నేనేం చూపించు ఎవరి కోసం రావట్లేదు. డాన్ డూమ్ డూమ్ జిక్కు చికెన్ జిక్కు చికెన్ జిక్కు చికెన్. ఎవరికి అర్థమైతదమ్మా నువ్వు చెప్తా ఉంటే. ఆడ అట్ ఏ టైము ఒక క్యారెక్టర్‌ని చూడడానికే మా కళ్ళు సరిపోవట్లేదు. ఆ! అక్క సోనియా అక్క అలా డిఫరెంట్ క్యారెక్టర్‌లని నువ్వు చూపిస్తా ఉంటే మాకే నవ్వొచ్చేస్తా ఉంటది. మరి యాస్మి చెప్పడంలో తప్పే లేదు. వాళ్ళని అన్న అని, తమ్ముడు అని అన్నని వాడుకుంటున్నావు నువ్వు. నువ్వు పెద్ద చీటరు. ఇన్ని రోజులు వాళ్ళని వాడుకొని వదిలేసి ఇంకా వాడుకొని దొబ్బేస్తున్నావు అని పెద్ద పెద్ద మాటలైతే మాట్లాడేసింది. అది మాట్లాడేటప్పుడు నీ దగ్గర మాటలు లేవు. ఎందుకంటే నిజానికి వాళ్ళని అలానే వాడుకొని దొబ్బినావు కాబట్టి. అది అక్కడ జరిగినటువంటిది సిట్యుయేషను అన్నట్టు. సో, నెక్స్టొచ్చేసి ఇంకొక చీఫ్ ఎళ్ళిపోయినాడు గదా! చీప్‌గా ఎళ్ళిపోయినాడు మన అభయ్. ఆయన ప్లేస్‌ని భర్తీ చేయడానికి 'బిగ్ బాస్' మళ్ళా అవకాశం ఇచ్చాడు మన 'బిగ్ బాస్' హౌస్ మేట్స్‌కి. సో, ముందు ప్రెజెంట్ చీఫ్ అయినటువంటి నిఖిల్‌కి డైరెక్ట్‌గా హ్యామర్ ఇచ్చేసి, ఎవరుగా చీఫ్‌గా అనర్హులో చూజ్ జేసుకోమంటాడు. అక్కడ 10 ఫోటోస్ పెట్టేసి, దానిలో పగలగొట్టే కార్యక్రమాన్నయితే గనక వీళ్ళకి బాధ్యతలు అప్పజెప్పినాడన్నట్టు మన 'బిగ్ బాస్'. అక్కడ నిఖిల్ తీసుకొని ఫస్ట్ ఆదిత్య ఓంను చూజ్ చేసుకుంటాడు. చూజ్ చేసుకొని ద రీజన్ ఏంట్రయ్యా అంటే గనక చాలా లీడర్‌షిప్ క్వాలిటీస్ నీలో ఉన్నాయనుకున్నాను. అవి లేనే లేవు. సో, ఇప్పుడు నువ్వు చీఫ్ అవ్వడానికి నా దృష్టిలో అర్హత లేదు. నువ్వు చెయ్యలేవు అన్నటువంటిది. కరెక్టే. నిఖిల్ బానే ఆదిత్య ఓంని చూజ్ చేసుకోవడంలో కరెక్టే ఉంది. ఎందుకయ్యా అంటే గనక ఆ పిచ్చ రాజకీయాలు, ఆ పిచ్చ ఆటలు, వాళ్ళు వేసే స్ట్రాటజీలు ఎత్తులకు పై ఎత్తులకు ఇత్తడి చిత్తయిపోతాడు మన ఆదిత్య ఓం. ఆదిత్య ఓం చీఫ్ కాకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే అయినప్పుడు వీళ్ళు పెట్టే టార్చర్ భరించలేడు. మళ్ళా ఏం చెప్పాలో అర్థం కాక అటు ఇటు చూసి దండం పెట్టుకుంటే కింద మీద పొరలాల్చేస్తది. సో, ఆదిత్య ఓం ఈజ్ సేఫ్. అయినా ఆదిత్య డిఫైన్ చేసుకున్నాడు. నేను చెయ్యగలను, నేను చేశాను అంటాడు గానీ, అది తీసుకోకపోవడమే మంచిది నైనా అన్నటువంటిది నా ఒపీనియన్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి
హ్యామర్‌ని పట్టుకోవాలి, ఇంకొకరికి ఇవ్వాలి. అబ్బబ్బబ్బా! 'బిగ్ బాస్' ఏమన్నా ట్విస్టులు అంటే ట్విస్టులు ఇదే. ఆ! హ్యామర్ తీసుకోవడానికి ఒకరు, తీసుకున్న తర్వాత ఎవరిని అక్కడి నుంచి తీసేయాలో ఇంకొకరికి అప్పజెప్పాలన్నట్టు. హ్మ్. వాట్ ఎ గేమ్. సో, దీనిలలో అందరికి పట్టనట్టుంటే ఇద్దరు ఫైటింగ్ చేస్తా ఉన్నారు. వాళ్ళే ఆదిత్య ఓం అండ్ నిఖిల్. హ్మ్. మరీ హ్యామర్ దగ్గర దాన్ని లవ్ చేస్తున్నట్టు ఇట్లా చూస్తా ఉంటే హ్మ్. బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ జేత్తాడు. "అక్కడ ఉండొద్దయ్యా మీరెళ్ళిపోండి. నేను విజిలేసినప్పుడే రాండి" అన్నటువంటిది మాట్లాడేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయినా అక్కడక్కడే తిరుగుతా ఉంటారు. గుంట నక్కల్లాగా ఎప్పుడు విజిలొస్తదా? ఎప్పుడు సైరనొస్తదా? పోయి హ్యామర్ పట్టుకోవాలా అన్నటువంటిది అది. సో, హ్మ్. మళ్ళా నిఖిలే పట్టేసుకుంటాడు. ఈసారి కూడా నిఖిల్ పట్టేసుకొని ఎవరికిస్తాడు? సీతకిస్తాడు. సో, సీత ఆహ్, యష్మికి పోటేసేస్తది. బాగా గట్టిగా ఏస్తది. వెరీ సింపుల్ రీజన్. ఆల్రెడీ నువ్వు చీఫ్ అయిపోయినావు. సో, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఐయామ్ వెరీ సారీ అన్నటువంటి. సో, దానికి యష్మి గూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేసి, ఒక స్మైల్ తోటి ఇచ్చేస్తది. అక్కడ ఇంక ఇబ్బందేం లేదు. అక్కడ డిఫైన్ చేసుకోనీకి లేదు. ఏం లేదు. ఖతం. అది. దెన్ ఇక్కడ ఒక డ్రామా అయితే జరిగింది. ఆ డ్రామా ఏంట్రయ్యా అంటే, ద గ్రేట్ గేమర్, ద గ్రేట్ గేమ్ చేంజర్ మణికంఠ గారు ఆదిత్య ఓం దగ్గరికి వెళ్లి, "నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అన్నాయ్. సూపర్ గుడ్ పికప్పు" అన్నటువంటిది చెప్తా ఉంటాడు. "నువ్వు కూడా బాగా ఆడుతున్నావులే" అని చెప్తాడు మన ఆదిత్య ఓము. హ్మ్. ఆయన అడిగినాడా? ఆ! ఏమన్నా ప్రతిదీ కూడా మణికంఠ ఏదైతే యాక్ట్ చేస్తా ఉంటాడో, ప్రతిదీ కూడా ఫుటేజ్ కోసమే చేస్తా ఉంటాడు. దెన్ నెక్స్ట్ మళ్ళా వచ్చేసి నిఖిలే తీసుకుంటాడు హ్యామర్. తీసుకొని సోనియాకి ఇచ్చేస్తారు. ఇది దరిద్రం అంటే. సోనియాకిస్తే సోనియా డైరెక్ట్ నెబిల్‌నేసేస్తది. నెబిల్‌నేసేసి "నీ దాంట్లో లీడర్‌షిప్ క్వాలిటీసే లేవు. నువ్వు అందరితో సరిగ్గా మింగిల్ అవ్వట్లేదు. ఎవరితో కూడా మాట్లాడలేదు సరిగ్గా" అన్నటువంటిది చెప్పేసి ఆహ్, ఆహ్, పోటేసేస్తది. అబ్బా! మనోడు నిబిల్. నిబిల్‌కి ఎన్ని సార్లు హ్యాట్సాఫ్ చెప్పినా కూడా తట్టుకోను. అందరిని అడుగుతాడు. నేను నీతో కనెక్ట్ అవ్వలేదా? ప్రతి ఒక్కళ్ళు ఆడ ఉన్నటువంటి ఇంటి సభ్యులు అందరితోటి కనెక్ట్ అయ్యి వచ్చి చెప్తాడు. నీ ఒక్కదానితోనే మాట్లాడకుండా, నీతోటే ఫ్రెండ్‌షిప్ చేయకుండా ఉంటే గనక నేను అందరితో లేనట్టా అన్నటువంటిది చెప్తాడు. 100% కరెక్టే. అందరితో మంచిగా పాజిటివ్ గేమ్ ఏది కావాలో, ఏ టైంలో ఏది కావాలో అది ఆడేవాడే నిబిల్ అన్నటువంటిది సస్యశక్తి లేనే లేదు. కానీ మన సోనియా అక్క లోపల ఉన్నటువంటి ఇంకొక మాస్క్ ఉంటది గదా! అది తీసి నిఖిల్‌తో డిస్కషన్ ఏం జేస్తుంటాదిరయ్యా అంటే, నేను కావాలనే చేసినాను. కావాలనే రివెంజ్ తీర్చుకున్నాను. నన్ను అంటాడా నామినేషన్‌లో అన్నటువంటి దాని గురించే మాట్లాడి చేసుంటది. అది తప్పు అక్క. ఇండివిడ్యువల్ గేమ్ అంటే ఇండివిడ్యువల్ గేమ్ లాగానే ఆడాలి. నువ్వు చేసినావు కరెక్టే. మళ్ళా నేను తప్పు జేసినాను అని మళ్ళా పోయి నిఖిల్‌కి చెప్తున్నావు చూడు. అది కరెక్ట్‌గా అయితే లేనే లేదు. సో, ఇక్కడ మన యస్మి వాళ్ళతో డిస్కషన్ చేస్తా ఉంటది. నైనిక తోటి అండ్ నబిల్ తోటి, సీత తోటి ఏదో సంథింగ్ డిస్కషన్ చేసి నీ హ్యామర్ వచ్చి నువ్వు వాళ్ళని తీసేయి, ఈళ్ళని తీసేయి డామ్ డూమ్ డూష్ అన్నటువంటిది చేస్తది గానీ, ఆ విషయం నబిల్‌కైతే నచ్చలేదు. ఎందుకంటే, ఒక గ్రూప్ గేమ్ ఆడాలంటే నాకిష్టం లేదు అన్నటువంటి విషయాన్నయితే క్లియర్ కట్‌గా చెప్తా ఉంటాడు. దెన్ అంటే ఈ మధ్యలోనే కిరాక్ సీతతోటి ఈ డిస్కషన్, ఈ ముచ్చట్లని చెప్తా ఉంటాడు. దెన్ ఆఫ్టర్ దట్ మళ్ళా మనోడు ఏందో హ్యామరే నాకు రావాలి, హ్యామరే దొరకాలని ఫైటింగ్ చేసి మరీ నిఖిలే మళ్ళా హ్యామర్ తీసుకొని పోయి నైనికకిస్తాడు. నైనిక అనుకున్నట్టే ప్లాన్ ప్రకారం విష్ణుని ఏస్తది. మిగతా వాళ్ళతో పోల్చి గనక నీలో యాంగ్జైటింగ్ తక్కువగా ఉంది అన్నటువంటిది
చెప్పేస్తది. దానికి షాక్‌లోనే ఉంటది మన విష్ణుప్రియ. ఆ షాక్‌లోంచి తేరుకోవడానికి చాలా టైం పట్టింది. సో, చాలా టైం పట్టిన తర్వాత గూడా అక్కడికి వచ్చేసి ఫైటింగ్ అయితే చేస్తా ఉంటది. ఎవరితోటి ఫైటింగ్ చేస్తా ఉంటది అంటే చెప్తాది. నేను పలానా దానికి పలానా ప్లాన్ యేసుకొని నిన్ను జేసినాను అని. దానికి 100% యాక్సెప్ట్ అయితే చేస్తది. బట్, ఇక్కడ నైనిక, విష్ణు మాట్లాడుతా ఉంటే మధ్యలో పృథ్వీ వచ్చేసి దూరుతా ఉంటాడన్నట్టు. సో, ఆ విషయము, ఈ విషయం అన్నాడు దూరుతా ఉంటే దాంట్లో సోనియా గూడా వచ్చి మాట్లాడుతుంది. సో, ఈ డిస్కషన్ ఏదో కొంచెం కన్‌ఫ్యూజన్, గజిబిజి, గందరగోళంలో ఉన్నా గూడా విష్ణుప్రియ దాన్ని అంతా లైట్ తీసుకుంటది. కానీ విష్ణుప్రియ మీదనే మళ్ళా ఫైర్ అవుతది మన నైనిక. ఎందుకు పృథ్వీ అండ్ సోనియా మధ్యలో వచ్చేసి ఈమెను ఏదో డిఫైన్ చేసుకుంటూ గట్టిగా మాట్లాడుతూ ఉంటే గనక సో, అది నచ్చక నువ్వు రావచ్చు కదా! ఇన్ బిట్వీన్ మాట్లాడేది అన్నటువంటి అక్కడ విష్ణుప్రియ 100% కరెక్ట్. అక్కడ ఎవరి సైడు ఎవరు కూడా మాట్లాడడానికి హోప్ లేనే లేదు. అటువంటిది ఒక సైడ్ గనుక మాట్లాడితే అది బయాస్డ్‌గా అవుతది. అది బయాస్డ్‌గా కాకూడదని చెప్పేసి విష్ణుప్రియ అక్కడ సైలెంట్‌గా ఉంది. ఆ సైలెంట్‌గా ఉన్నదాన్ని జీర్ణం చేసుకోలేక నైనిక వాళ్ళతోటి ఫైటింగ్ అయితే చేస్తా ఉంది. సో, అది అక్కడ జరిగినటువంటి సిట్యుయేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియకి వచ్చేస్తది. అబ్బబ్బబ్బబ్బా! ఇది చూడిగే ఆ! ఈ నిఖిల్ గానికి కొవ్వు ఎక్కువైంది అని అనుకోవచ్చు. మాట్లాడొచ్చు. హ్మ్. హ్యామర్ దొరికింది ఎవరికి? విష్ణుప్రియకి పైన దొరికింది. కింద ఆయన పట్టుకున్నాడంట. హ్యామర్ అంటే కింద పట్టుకోవాలంట, పైన కాదంట. ఏం లాజిక్కో అది. హ్మ్. మళ్ళీ ఆ దేశంలో ఏ లాజిక్ వాడతారో ఆ! దానికి ఇచ్చేయొచ్చు. విష్ణుప్రియకి ఇచ్చేయొచ్చు. ఇవ్వకుండా. హ్మ్. ఇవ్వకుండా దాన్ని పట్టుకొని నానా యాగి జేసి, అక్కడ యష్మి చాలా అంటే చాలా కష్టపడింది. మన మణికంఠ గూడా చాలా పట్టుకున్నాడు. అందరూ పోయి ఆ హ్యామర్ కోసం ఫైటింగ్ జేస్తే ఫైనల్‌గా విష్ణుప్రియ చేతికైతే వచ్చింది. సో, విష్ణుప్రియ డైరెక్ట్‌గా తీసుకుపోయి ప్రేరణకిచ్చింది. ప్రేరణ పర్ఫెక్ట్ వ్యక్తికిచ్చింది. ప్రేరణ తీసుకపోయి సోనియాకైతే మామూలు గుద్దలే వెన్నుపోటు టక్కన పొడిచింది. గిలగిల కొట్టుకొని కింద పడిపోయింది. సో, ఏదో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది గానీ, అది నచ్చకుండా సోనియా కావు అంటే దీంతో ఎందుకురా స్వామి నాకి ఎక్కువ మాట్లాడితే ఇది నన్ను చీల్చి చెండాడుతది. నాకు వద్దనే వద్దు. నీకు ఛాన్స్ ఇవ్వాలనిపియలేదు. నాకు నచ్చలేదు. అందుకే నేను నిన్ను ఇవ్వట్లేదు. అది నా పర్సనల్ ఒపీనియను. నువ్వు దొబ్బేయి. నిన్ను తీసేస్తున్న చీప్‌గా. నువ్వు చీప్‌గా అనర్హురాలివి అన్నటువంటిది ప్రేరణ చెప్పేసి దొబ్బేసింది. సో, నెక్స్ట్ టైము కొన్ని అవాంతరాల మధ్యలో మణికంఠకి హ్యామర్ వస్తది. తీసుకుపోయి నైనికాకిస్తాడు. నైనిక వచ్చేసి గేమ్ ప్లాన్ పర్ఫెక్ట్‌గా అప్లై చేసి పృథ్వీని దొబ్బి పారనూకేస్తది. సో, ఫీమేల్ కావాలి నాకి చీఫ్‌గా. ఆ మెయిల్ ఉన్నారు ఆల్రెడీ అని చెప్పేసి ఏదో ఏసేసి ఫీమేల్ కావాలని చెప్పేసింది. దానికి మనోడు ఏం చేయాలో అర్థం కాక యాక్సెప్ట్ అయితే చేసేస్తాడు. దెన్ తర్వాత పృథ్వీకొస్తది. పృథ్వీకి ఫైనల్‌గా పృథ్వీకొస్తది. సో, పృథ్వీ వచ్చేసి సీతకు పోయి ఇస్తాడు. సీత వచ్చేసి నైనికాకి ఏసేస్తదన్నట్టు. హ్మ్. ఇక్కడ భలే ఉంటదబ్బా! ఆ! నైనికాకేసినప్పుడు ఆమె ఎక్స్‌పెక్టేషనే జేసిండదు. సీత చేస్తదని జెప్పేసి. ఆడ జెప్పింది ఏంటంటే ప్రేరణకు ఛాన్స్ ఇద్దామని. నైనిక సీత కరెక్ట్‌గానే ఇచ్చిందన్నట్టు. ప్రేరణకు నేను నా మాట మీదనే ఉన్నాను. మేము మాట్లాడుకున్నాము. నేను ప్రేరణను పెడుతున్నా అని జెప్పేసి ప్రేరణను ఉంచి నైనికకి ఏసేస్తది. సో, నైనిక ఎక్కువ సేపు ఉండడం వల్ల ఏమవుతుందిరా అంటే గనక బిగ్ బాసే నైనికాను డైరెక్ట్‌గా నువ్వే హ్యామర్ తీసుకో అని చెప్తాడు. అక్కడ పెద్ద డ్రామానే నడిచిందన్నట్టు. హ్యామర్ తీసుకుంటే అప్పుడు ఏమవుతదిరా అంటే గనక డైరెక్ట్ పోయి సీతకి ఇచ్చేస్తది. ఆ! సీత వచ్చేసి ప్రేరణకి చెప్తది. ప్రేరణ హ్మ్. నాకు చీఫ్ అవ్వాలని చాలా ఉంది. సో, ఎవరున్నా కూడా మనిద్దరం గాకుండా థర్డ్ వ్యక్తి ఉంటే వాళ్ళని తీసేస్తానని మనం ముందే మాట్లాడుకున్నాం. నేను నా మాట మీదనే ఉన్నాను. పర్ఫెక్ట్‌గా ఉన్నాను. నేను జేసినాను. సో, నాకు చీఫ్ అవ్వాలని ఉంది కాబట్టి నీ బొమ్మ పడగొడుతున్నాను. ఖతం. ఖేల్ ఖతం. నెక్స్ట్ చీఫ్ వచ్చేసి మన కిరాక్ సీత. సో,
ఈ వీక్ ఎట్లా సేవ్ అయిపోతుంది కిరాక్ సీత. నెక్స్ట్ వీక్ ఎట్లా నామినేషన్‌లో ఉండదు. 3 వారాలు సేఫ్ సైడ్‌గా హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక మెలికైతే ఉంటది నాకు తెలిసి. నామినేషన్ అప్పుడు మీ ఇద్దరిలో ఎవరొకరు మీరే నామినేషన్ చేసుకోమన్నప్పుడు కిరాక్ సీత సహృదయంతోటి మన ఎవరిని నిఖిల్‌ని "నువ్వు ఉండు నేను వెళ్ళిపోతా" అంటే అట్నే ఇంటికి రావాల్సి వస్తది. కానీ ఈసారి ఆ పిల్ల అదైతే చెయ్యదు. ఎంత డిస్కషన్ చేసుకున్నా మన నిఖిల్‌ని మాత్రం కంపల్సరీ ఫైనల్ నామినేషన్‌లో అయితే పెడతారు. అదైతే గనక కన్ఫర్ము. సో గాయ్స్, ఈరోజు ఎపిసోడ్ మొత్తం మనం తీసుకున్నట్లయితే గనక అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహానటులు, పెద్ద పెద్ద నటులు. 'మహానటి' సినిమాలో 2 చుక్కలు నీళ్ళు రావాలి అంటే ఆమె 2 సెకన్ల టైం తీసుకుందేమో గానీ సావిత్రి గారు ఇక్కడ సెకండ్ కూడా అవసరం లే. 2 చుక్కలు నీళ్ళు రావాలంటే ఆల్రెడీ 2 చుక్కలు పక్కన చుక్కలేసి మనకి వీడియోలో ఇట్లా నీట్‌గా చూపించే వాళ్ళే ఉన్నారు. ఒకరిని మించిన ఒకళ్ళు చాలామందే ఉన్నారు. ఎవరి గేమ్ వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఆడుతా ఉన్నారు. ఇది సూపర్ బిగ్ బాస్ అని మనం అనుకోవచ్చు. సూపర్ బిగ్ బాస్‌కి జై హో! జై హో! జై హో! ఓకే గాయ్స్, థ్యాంక్ యూ. బాయ్.